అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో క్రిస్పీగా ఉండే ఆనియన్ పకోడా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. బయట బండి మీద దొరికే పకోడా కన్నా కూడా ఇంకా టేస్టీగా ఉంటుంది మన ఇంట్లో ఇలా చేసుకుంటే. ఇప్పుడు ప్రాసెస్లోకి అనేది వెళ్ళిపోతాము. ఒక బౌల్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలు అనేవి యాడ్ చేసుకుంటున్నాను. నేను ఒకటి పెద్ద ఉల్లిపాయ అనేది కట్ చేసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. బాగా సన్నగా కాకుండా బాగా లావుగా కాకుండా మీడియంలో కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకోవాలి. వాటిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి పచ్చిమిర్చి ముక్కలండి. ఇవి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వేరుశనగ గుళ్ళు అనేవి ఒక గుప్పుడు యాడ్ చేసుకుంటున్నానండి. ఇవి యాడ్ చేసుకోవడం వల్ల రుచి అనేది చాలా బాగుంటుంది. పంటికి తగులుతూ చాలా బాగుంటుంది తినేటప్పుడు. అందుకని పల్లీలు అనేవి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది శనగపిండి అండి. శనగపిండి 2 కప్పులు అనేవి యాడ్ చేసుకుంటున్నాను. ఇవి మేము మర పట్టించుకున్న పిండి అండి. బియ్యం పచ్చిపప్పు అనేవి సరిసగంగా ఈక్వల్ క్వాంటిటీ అనేవి పట్టించుకున్నాను. 2 కప్పులు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కారం 1 స్పూన్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారంగా ఉంటుంది కదా, అందుకని నేను కారం కొద్దిగా యాడ్ చేసుకున్నాను. ఉప్పు సరిపడినంత ఉప్పు అనేది యాడ్ చేసుకున్నాను. కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వాము కూడా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని ఇప్పుడు మొత్తాన్ని కలుపుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము. ఇదండి కరివేపాకు, 2 రెమ్మల కరివేపాకు అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. కరివేపాకు, జీలకర్ర, వాము వేసుకోవడం వలన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండకుండా ఉంటాయి. ఇది శనగపిండి కాబట్టి. అదేవిధంగా రుచి కూడా చాలా బాగుంటుంది అవి యూజ్ చేయడం వలన. అందుకని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఈ విధంగా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ కొద్దిగా వాటర్ అనేవి పడతాయి. ముందుగా కొంచెం మనం ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం. దీంట్లో ఆయిల్ వేసుకోవడం వలన క్రిస్పీగా ఉంటుంది పకోడా అనేది. అందుకని కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ అంతా కలిసేటట్టు ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. బయట తెచ్చుకునే వాటికన్నా ఇంట్లో మనం ఇలా చేసుకోవడం వల్ల ఆరోగ్యంగా కూడా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు ఇది మొత్తం కలిసిపోయిందండి. ఇప్పుడు వాటర్ అనేది చూసుకుంటూ కొద్దిగా చల్లుకుంటూ మనం కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ అనేవి చల్లుకుంటూ ఈ విధంగా కలుపుకుందాము. వేరుశనగ గుళ్ళు అనేవి పచ్చివే యాడ్ చేసుకోవాలండి, వేపినవి కాదు. నేను పచ్చివే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు అయిపోవచ్చిందండి కలుపుకోవడం. పిండి అనేది ఇలా ఉండాలి. మనం కలుపుకున్న తర్వాత పకోడీలు అనేవి వేసుకోవడానికి ఉండేటట్లు కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. మసాలా పకోడీ అయినా ఇలానే వేసుకుంటారు. కాకపోతే దీంట్లో గరం మసాలా అనేది కలుపుకోవాలి. కలుపుకుంటే చాలా బాగుంటాయి, క్రిస్పీగా వస్తాయి. ఒకసారి ఇది కూడా మీకు వీడియో అనేది చేసి చూపిస్తాను. ఇలా రావాలండి. ఇలా అయితే మనం పకోడా వేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు బాండీ అనేది ఒకటి పెట్టుకున్నాను. దీంట్లోకి ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ అనేది హీట్ ఎక్కాలి. బాగా హీట్ అయిన తర్వాత మనం పకోడాలు అనేవి వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ అనేది వెలిగించుకుంటున్నాను. ఆనియన్ పకోడా అనేది నేను చేసిన పద్ధతిలో చేయండి. చాలా క్రిస్పీగా వస్తాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఆయిల్ అనేది హీట్ అయిందండి. ఇప్పుడు పకోడాలు వేసుకుందాము. పెద్దగా కావాలంటే పెద్దగా వేసుకోవచ్చు, లేదంటే చిన్నగా కావాలన్నా చిన్నవి కూడా వేసుకోవచ్చు. అలా వేసుకున్నా బాగుంటాయి, చాలా క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. పిల్లలు, పెద్దవాళ్ళు
అందరూ ఇష్టంగా తింటారు. గ్యాస్ అనేది కూడా ఉండదు, ఎందుకంటే మనం కరివేపాకు, వాము, జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి మన చేతితో చేసుకునే విధంగా ఫుడ్ అనేది తీసుకోవడం వల్ల చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకుందామండి. అంటే వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అనేది కదపకుండా ఉంటే సరిపోతుంది, లేదంటే ఉల్లిపాయ ముక్కలు అనేవి విడిపోతాయి. వెంటనే కదుపుకుంటే 2 నిమిషాల తర్వాత కదుపుకోవాలి. ఇప్పుడు టర్న్ చేసుకుంటున్నాను. నెమ్మదిగా టర్న్ చేసుకోండి. టర్న్ చేసేటప్పుడు కూడా ఇప్పుడు రెండో వైపు కూడా ఎర్రగా కాలాలండి. ఎర్రగా వచ్చిన తర్వాత మనం తీసుకుని ఒక ప్లేట్లోకి అనేది తీసుకుందాము. ఇప్పుడు చూడండి ఎర్రగా వచ్చాయి. ఇప్పుడు పకోడాలు అనేవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అనేది తీసుకుందాము. ఈ విధంగా ఆయిల్ అనేది కిందకి వచ్చేసేయాలి. వచ్చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి అనేది వేసేసుకుందాము. ఈ విధంగా అన్ని పకోడీలు పిండి అంతా ఈ విధంగా వేసుకోవాలి. ఇంకొకసారి అనేది వేసుకుందాం పిండి అనేది. వీటిని తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ పకోడాలు అనేవి వేసుకుందామండి. ఈ విధంగా ఇవి చిన్న చిన్నగా వేసుకుంటున్నాను. ఇందా కొద్దిగా పెద్దవి అనేది వేసుకున్నాను. మీ ఇష్టం, ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా వస్తాయి. మీకు చూపిస్తాను. ఇప్పుడు మోగుతాయి గట్టిగా. అంటే అంత క్రిస్పీగా అంటే తినడానికి అంత గట్టిగా ఏముండవు, చాలా బాగుంటాయి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హైప్ని కూడా ప్రెస్ చేయండి. ఇంకా అయిపోయాయండి పకోడీలు అనేవి. ఇంకా కొద్దిగా ఉన్నాయి, అవి కూడా వేసుకున్న తర్వాత మీకు పకోడాలు అనేవి చూపిస్తాను. ఇవ్వనండి, చూడండి పకోడాలు కరగల్లాడుతున్నాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. మీకు ఆనియన్ ఇంకెక్కువ కావాలంటే ఇంకో ఉల్లిపాయ అయినా వేసుకోవచ్చండి, కట్ చేసుకుని. అలాంటప్పుడు ఇంకా వాటర్ కూడా వేయవలసిన పని ఏమి ఉండదు, కొద్దిగా పడతాయి వాటర్ కూడా. నేనైతే ఒక్క ఉల్లిపాయ వేసుకున్నాను. మీరు కావాలంటే 2 ఉల్లిపాయలైనా కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఈ విధంగా ఇంట్లోనే ఆనియన్ పకోడా స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో రెడీ చేసుకోవచ్చు. మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.